ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమేదైనా ఏదైనా నుండునా. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సాధ్యము అసాధ్యము అనే పదాలు మనుషుల నిఘంటువులో దొరుకుతాయి, కానీ దేవుని నిఘంటువులో ఆ పదాలకు స్థానమే లేదు. కేవలం మనకు అర్థమవ్వాలి కాబట్టి బైబిల్లో పదాలు రాయబడ్డాయి. మనుషుల బలము బలహీనత గురించి చెప్పినప్పుడు సాధ్యము అసాధ్యాల గురించి చెప్పబడింది. తప్పు అని దేవునికి వర్తించవు. మనుషుల ఆలోచనలు కనీసం ఊహ కూడా అందనిది దేవుని శక్తి. క్రైస్తవులు సహితం దేవుని శక్తిని ఎంత తక్కువగా అంచనా వేస్తారంటే, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే కాపాడతాడా అన్న మూర్ఖత్వంలో ఉంటారు. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోకపోతే వారి జీవితాల్లో కూడా గాలిలో పెట్టిన దీపంలా కొట్టిమిట్టాడుతుంటాయి. బైబిల్ చదవకుండా, దేవుని గురించి తెలుసుకోకుండా తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటారు. అన్యులు, నామకార్థ క్రైస్తవులు దేవుని పట్ల ఒక వైఖరి కలిగి ఉంటారు. అది దేవుణ్ణి చర్చికే పరిమితం చేస్తారు. తమ జీవితాల్లో కానీ తమ హృదయాల్లో కానీ దేవునికి స్థానం ఉండదు. అందుకే దేవునికి అసాధ్యమైంది ఏది ఉండదు అని నమ్మలేరు. అలాంటి వారి జీవితాల్లో అద్భుతాలు జరగవు. సరికదా, అజ్ఞానంలో వారి జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇది నిజమే అన్న ప్రశ్న ఆదాము అవ్వలను దేవునికి దూరం చేసినట్లు, దేవుని పట్ల, ఆయన శక్తి పట్ల ఆయన అనుమానం ఉన్నవాళ్ళు ఎప్పటికీ దేవునికి దగ్గర కాలేరు. దేవుని గుడ్డిగా నమ్మిన వాళ్ళకి మాత్రమే దేవుని శక్తి బయలుపరచబడుతుంది. ఇస్సాకును బలిమ్మని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు మృతుల్లో నుండి సైతం తిరిగి లేపగల శక్తిమంతుడని దేవుణ్ణి గుడ్డిగా నమ్మగలిగాడు. కాబట్టి తన కుమారుని బలి ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు. మనం దేవుణ్ణి నమ్మితే, నమ్మకపోతే దేవునికి వచ్చే లాభం ఏమీ లేదు, అలానే నష్టం కూడా లేదు. దేవుని నమ్మకపోతే నష్టపోయేది మనము. మేలు జరిగితే దేవుడు ఉన్నట్లు, కీడు జరిగితే దేవుడు లేనట్లు అలా భావించే మూర్ఖుల ముందు దేవుడు తన శక్తిని ప్రదర్శించడు. ఇది చేస్తే దేవుణ్ణి నమ్ముతాను అనేవారు దేవుడికి అవసరం లేదు. యెహోషువ ప్రార్థించి ఒక రోజంతా భూమిని తిరగకుండా ఆపేశాడు. నువ్వు దేవుడిని నమ్మినట్లయితే నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనంటూ ఏది లేదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము చదువుకుని విని ధ్యానించడానికి సహాయం చేశారు. ధ్యానించిన లేఖనపు సత్యాన్ని బట్టి మీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు అని నమ్మి మేము అసాధ్యమైన వాటిని సాధ్యం చేసుకోగలిగిన బాధ్యత మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలం లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని. ప్రియుడా, మీకు వందనాలు. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, రుణాలు, బలహీనతను తీర్చమని, మీ పిల్లలను ఆశీర్వదించమని, మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు మీ పిల్లలను పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట
స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.